నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఆయనను వివాదంలోకి లాగింది. మధ్యాహ్న భోజనంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇవి పిల్లలను అవమానించే రీతిలో ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహిస్తున్నారు. మరోవైపు ఆ వీడియో పూర్తిగా ఫేక్ అని, ఎప్పుడో మాట్లాడిన వాటిని తాజాగా మాట్లాడిన వ్యాఖ్యలకు జత చేయడం వల్ల తప్పు అర్థం వచ్చేలా చేశారని టీం చెప్తోంది. మరి ఈ వివాదంలో అసలేం జరిగింది, తప్పు ఎవరిది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మధ్యాహ్న భోజనంపై ఆయన వ్యాఖ్యానించినట్లు ఉంది. ముంబై తెలుగు సమితి కార్యక్రమంలో తన ప్రసంగంలో గరికపాటి ప్రభుత్వ విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజన పథకం అమలును తప్పుపట్టారు. మధ్యాహ్న భోజన పథకం ముఖ్యమై చదువు మిథ్యాహాన్నమైపోయిందని విమర్శించారు. చదువు ఎవరికీ అక్కర్లేకుండా పోయిందని, భోజనంలో గుడ్డు పెట్టారా, గాడిద గుడ్డు పెట్టారా అన్నదే ప్రధానమైపోయిందంటూ ప్రాసలో వ్యాఖ్యానించారు. కోడిగుడ్డు కోసం బడికి వస్తారా అని మాస్టార్లు గుడ్ల లెక్కలు రాయడంపైనే దృష్టి పెడుతూ చదువు చెప్పడంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని మిగిలాయి, ఎన్ని మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు మాస్టర్ తినేశాడు, ఈ లెక్కలపైనే దృష్టి పెట్టి చదువు చెప్పడం మానేశారన్నారు. ఇక పిల్లలకు భోజనం పెట్టడం ఏమిటని, వారి భోజనం వాళ్ళు తెచ్చుకోవాలని, లేదంటే బడి మానేయాలంటూ వ్యాఖ్యానించారు. పిల్లలకు భోజనం పెట్టి యూనిఫామ్లు, పుస్తకాలు వంటివి అన్నీ ఇస్తే విద్యార్థి చదువు మానేసి శోభనం పెళ్లికొడుకులా మంచం ఎక్కి కూర్చుంటారని చెప్పుకొచ్చారు. విద్యార్థికి ఇన్ని సౌకర్యాలు అవసరమా? చదువు రాకపోగా భోజనాలే వస్తున్నాయన్నారు. పైగా అందులో బల్లి పిల్లి పడిందన్న వివాదం రేగుతున్నాయన్నారు. వంటల ఏజెన్సీల వారికి డబ్బులు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి ఆర్థిక భారం అయిపోయిందన్నారు. ప్రభుత్వం పని కర్తవ్యం ఏంటంటే బాగా చదువు చెప్పడమే తప్ప పుస్తకాలు బట్టలు ఇవ్వడం, అన్నం పెట్టడం కాదన్నారు. ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, మీ జీవితానికి బాధ్యత వహిస్తాం, మీకు నమ్మకం ఉంటే బడికిరా, లేకపోతే లేదు అని చెప్పే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మనమే రావాలన్న ఆలోచనతో పాలకులు ఈ తరహా పథకాలు అమలు చేస్తారని వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిథ్యాన్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ప్రస్తుతానికైతే గరికపాటి టీం ఈ విషయంపై స్పందించింది. ఆ వీడియో వక్రీకరించిందని ఆయన టీం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ సభలో గరికపాటి నరసింహారావు అలా మాట్లాడలేదని వెల్లడించింది. వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువుగారు మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గురువుగారు ఎప్పుడూ పేదల పక్షమే అని, వారి ప్రసంగాలలో తరచుగా ధనవంతులు ఔదార్యం చూపించి పేదలను ఆదుకోవాలని, సంక్షేమ గురుకులాలలో పాఠశాలలలో పిల్లలకు పాలను, పౌష్టిక పదార్థాలను, దుప్పట్లను, వస్త్రాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కొన్ని వందల సార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అంతేగాక శ్రావణ మాసం నోములలో భాగంగా చీరలను బంధువులకు కాకుండా దళితవాడలో ఉన్న స్త్రీలకు పంచి పెట్టాలని ఎన్నోసార్లు పిలుపునిచ్చారని తెలిపింది. భగవంతుడు ఎప్పుడూ పేదవాళ్ల పార్టీని అని గర్వంగా వేదికలపై ఎన్నోసార్లు ప్రకటించారని, గురువుగారి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూ ధర్మ స్ఫూర్తితో ఉండటం చూసి జీర్ణించుకోలేక వారిని పేదల నుంచి దూరం చేయడానికి కొంతమంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని టీం వివరణ ఇచ్చింది. అయితే ఈ వీడియో నిజమే అయితే గరికపాటి గారిది పూర్తిగా తప్పే అవుతుంది. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట 1950లలో తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఈ పథకం అమలయ్యేది. దీన్ని రాష్ట్ర మొత్తానికి అమలు చేసేలా అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ చర్యలు తీసుకున్నారు. ప్రతిపక్షాల నుంచి అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన ఎంజీఆర్ వెనక్కి తగ్గలేదు. అయితే ఈ పథకం ఆ తర్వాత పెను మార్పులకు కారణమైంది. యావత్ దేశ వ్యాప్తంగా అమలు చేసేలా బెస్ట్ పథకంగా మారింది.
మధ్యాహ్న భోజన పథకంలో 2 అంశాల గురించి ప్రధానంగా చర్చించుకోవాలి. వాటిలో మొదటిది పిల్లల్ని తెల్లవారగానే పాఠశాలలకు పంపించడం. ఇది అంత తేలిక కాదు. వారిని నిద్ర లేపడంతో మొదలు పెడితే స్కూల్ డ్రెస్ వేయడం, బ్యాగ్ సర్దడం, టిఫిన్ తినిపించడం, మధ్యాహ్నం తినడం కోసం బాక్స్ సిద్ధం చేయడం, ఇలా అన్ని పనులు దగ్గరుండి చేయాల్సింది. ఒకవేళ మధ్యాహ్నం స్కూల్లోనే భోజనం పెడితే కూలీ పనులకు వెళ్లే మహిళలకు కొంత పని తగ్గుతుంది. చాలా మంది పేదలు తమ పిల్లలను ఖాళీ కడుపుతోనే చదువుకోవడానికి పంపుతున్నారు. పాఠశాలల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెడుతున్నారు. కడుపు ఆకలి కేకలు పెడుతుంటే పిల్లలు చదువుపై అస్సలు దృష్టి పెట్టగలరా? ఈ కోణంలో చూస్తే మధ్యాహ్న భోజన పథకం ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త విద్యార్థుల సంఖ్య, పిల్లల హాజరు శాతం పెరగడంతో పాటు అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరచడంలోనూ ఇది తోడ్పడుతుంది. మరోవైపు పోషకాహార లోపంపై పోరాటంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే అనేక విమర్శల మధ్య 1950లో దీన్ని తమిళనాడులో అమలు చేస్తే సరిగ్గా 5 ఏళ్లలోనే దీని ప్రాధాన్యత సంతరించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం 1955లో నిర్ణయించుకుంది. సో మధ్యాహ్న భోజనం అంటే గుడ్డో గాడిద గుడ్డో కాదు, ఉపాధ్యాయుల గుడ్డు లెక్కలు అంతకంటే కాదు. కాబట్టి ఇలాంటి పేలవమైన వ్యాఖ్యలు మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. కానీ భోలాగా మాట్లాడినప్పుడే ప్రతిష్ట మసకబారే అవకాశం ఉంటుంది. ఒకవేళ గరికపాటి టీం చెప్పినట్లు ఈ వీడియో ఫేక్ అయితే వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.